హలో హలో సార్, బిజీ ఉన్నారా? చెప్పండి, పర్వాలేదు. 25 years నుంచి చేస్తున్నాడు సార్ మెడిటేషన్. నేను క్లాస్ చెప్పేస్తున్నాను. కొద్దిగా చెప్పినా కదా సార్, ఆ క్లాస్ కొద్దిగా నాకు అర్థం కాలేదు. పాజిటివ్ నెగిటివ్ అంటే కూడా అర్థం కాలేదు అని స్పీచెస్ పెట్టినాను. అంత డైలమాలో ఉంటే సరే సార్ కూర్చోండి, స్కూల్ నుంచి వచ్చినాను సార్, వచ్చినారు ఆయన. సరే సార్ కూర్చోండి, కొద్దిగా ఫ్రెష్ అప్ అయి వస్తాను, కూర్చోబెట్టి పోయినాను లోపల. వాష్రూమ్ లో నా బిడ్డ చెప్పేసింది, కాదు అంకుల్ ఇట్లా అనుకున్నాను, అయిపోయా పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ ఇట్లా కలిపినాను చేస్తారు, తేరో న్యూట్రల్ అని చెప్పేసినాను, అయిపోయింది చేసినారు అంటే ఒక్క మాటలో చెప్పేసిందమ్మా నీ కూతురు, నాకు అర్థమైంది, ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటున్నాను. మా పిల్లలు మాట్లాడతారంట సార్. ఇవ్వండి. హాయ్ అంకుల్. హాయ్, ఏంటి సంగతి? అంకుల్ నేను అంటే మీరు చెప్పినట్లు చేశాను అంకుల్. సూపర్ ఉంది అంకుల్. ఎలా ఉంది? ఏం చేసావు? ఏం రిజల్ట్ వచ్చింది? అంటే ఫస్ట్ మీరు రాకముందు ఓన్లీ క్విజ్ చెప్పాను కదా అంకుల్. క్విజ్ లో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారని, అప్పుడు సార్ ఉండేసి ఎవరు బాగా రాయలేదు స్క్రీనింగ్ టెస్ట్, ఎవరిని తీసుకుంటానో తీసుకోనో తెలియదు, ఎవరు రాయలేదు సరిగ్గా మార్క్స్ రాలేదు ఎవరికి అని అన్నారు. అయితే నేను ఉండేసి ఏమనుకున్నాను, నేను క్విజ్ లో సెలెక్ట్ అవుతాను అవ్వను న్యూట్రల్, సార్ నన్ను సెలెక్ట్ చేస్తారు చేయరు న్యూట్రల్ అనుకున్నాను అంకుల్. నెక్స్ట్ సార్ వచ్చేసి ఈవినింగ్ వచ్చి కెరియాక్స్ లో సెలెక్ట్ అయిన మంది నేమ్స్ చెప్పారు అంకుల్. నేమ్స్ చెప్పింటే నా నేమ్ రాలేదు, సరేలే అని ఏదైనా యాక్సెప్ట్ చేయాలి కదా అంకుల్, అందుకే యాక్సెప్ట్ చేసినాను అంకుల్. తర్వాత నెక్స్ట్ డే సండే మా ఫ్రెండ్స్ అందరు క్విజ్ ప్రిపేర్ అయినారు. నెక్స్ట్ డేనే మండే క్విజ్ ఉండింది. అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ వాళ్ళకి టాపిక్స్ ఇచ్చారనమాట. ఎవరు మా ఫ్రెండ్ యాబ్సెంట్ అని తన ప్లేస్ లోకి ఇంకో ఆమె వెళ్ళింది అంకుల్. వాడు బాయ్ అంకుల్, మా క్లాస్ లో ఒకటి యాబ్సెంట్. అయితే ఇలా రాలేదు, నేను వాళ్ళ ప్లేస్ లో వెళ్తున్నానని వెళ్ళింది అంకుల్. నాకు తెలియని కూడా తెలీదు, నాకు సార్ పిలుస్తున్నారు అని చెప్పారు అంకుల్. పిలుస్తున్నారు అని చెప్పింటే సార్ ఉండేసి నువ్వు క్విజ్ లో పార్టిసిపేట్ చేయన్నారు అంకుల్. ఆ రోజు అనుకున్న లోపల షాక్ అయినాను అంకుల్. నువ్వు వీళ్ళ గ్రూప్ లో ఉండు, మీ గ్రూప్ ఎఫ్ గ్రూప్ వీళ్ళందరూ ఉన్నారు చూడు, వాడు ఆబ్సెంట్ కదా వాడి ప్లేస్ లో నువ్వు ఉండంటే ఇంకో ఫ్రెండ్ వెళ్ళింది కదా అంకుల్, తను ఎందుకు రాలేదంటే నేను చదువుకోలేదేమి, నేను ఎట్లా పార్టిసిపేట్ చేయను, ఏం చదువుకోలేదు అని అంకుల్. కానీ నేను కూడా చదవలేదు కదా అంటే ఏముంది నువ్వు పార్టిసిపేట్ చేయి ఊరికే అన్నారు అంకుల్ సార్. అప్పటికప్పుడు నేర్చుకో ఏమైతుంది కొన్నే కదా ఏం కాదు అని, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని పార్టిసిపేట్ చేయని క్విజ్ లో ఆ రోజు మధ్యాహ్నం సెలెక్ట్ అయ్యి సాయంత్రం క్విజ్ పార్టిసిపేట్ చేస్తున్నాను అంకుల్. ఇంకోటి వచ్చేసి మొన్న అదే అంకుల్ క్విజ్ లో సెలెక్ట్ అయిపోయాను అంకుల్. అంతే సెలెక్ట్ అయ్యో, మరి రిజల్ట్ ఏంటి? పార్టిసిపేట్ చేయడమే అంతే రిజల్ట్. పార్టిసిపేట్ నాకైతే అంటే ప్రైజ్ విన్ అవ్వాలని ఏం లేదంకుల్, పార్టిసిపేట్ చేయాలని ఉంది, అక్కడి వరకే ఉంది, పార్టిసిపేట్ చేస్తున్నాను అంకుల్. ఇంకా క్విజ్ విన్ అవ్వాలి లేదు అది ఏం అనుకోలేదు అంకుల్. అప్పటికి తొందరగా చదవడంలో కొంచెం అట్లా అయిపోయింది. నెక్స్ట్ మాకు మొన్న యాక్చువల్గా September 14th హిందీ దివస్ అంకుల్. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఎక్స్పైర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని టీచర్ అని చెప్పారు. 19th సెలబ్రేట్ చేసుకున్నాము హిందీ దివస్ అని అన్నారు అంకుల్. అయితే సరే అని టీచర్ ఉండేసి నాకు సింగింగ్ లో సెలెక్ట్ చేశారు. కానీ టీచర్ నాకు ఎప్పుడు సింగింగ్ అంటే బోర్ కొట్టచ్చు, డాన్స్ లో తీసుకోండి డాన్స్ లో అన్నాను అంకుల్. అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎట్లా చేయాలి అనేది అర్థం కాలేదు, ఇంటికి వచ్చి చదివాను. ఎగ్జామ్ సూపర్ రాశాను అంకుల్, ఎగ్జామ్స్ అన్ని సూపర్ రాశాను. ఇంకా టీచర్ ఉండేసి డ్రెస్సెస్ తాండి మీ దగ్గర ఉండేవి పటియాలా నేను చూడాలి, చూసి మీకు సూట్ అవ్వాలి కదా డాన్స్ ప్రోగ్రామ్ కి అన్నారు అంకుల్ 18th. అయితే సరే టీచర్ అని చెప్పాను. అన్ని మా ఫ్రెండ్ కి జీన్స్ కావాలంటే నేనే తీసుకెళ్ళా అని బ్యాగ్ లో జీన్స్, నా డ్రెస్, పటియాలా, టాప్ 2 ఉన్నాయి అంకుల్, 2 పెట్టేసుకున్నాను డ్రెస్సెస్. అయితే నా బ్యాగ్ పెట్టి మర్చిపోతానేమో అని నా పక్కన బ్యాగ్ పక్కన ర్యాక్ లోనే పెట్టుకున్నాను అంకుల్ లోపలికి.
పెట్టుకొని టైం అయిందని నేను వెళ్ళిపోయినాను అంకుల్ సైకిల్ మీద. 8:25కి వెళ్ళిపోతుంటే బ్యాగ్ తీసుకున్నాను, క్యారీ బ్యాగ్ మర్చిపోయినా. మళ్ళీ పైకి వచ్చి క్యారెట్ తీసుకున్నాను అంకుల్. తర్వాత మళ్ళీ పోయి కీస్ మర్చిపోయినాను, సైకిల్ కీస్. మళ్ళీ పైకి వచ్చి సైకిల్ కీస్ తీసుకొని వెళ్ళాను. ఆ రోజు ఇంకా అట్లా వరకు సగం దూరం వెళ్ళాను అంకుల్ స్కూల్ కి. వెళ్ళే లోపల అప్పుడు గుర్తొచ్చింది, డ్రెస్ తీసుకోలేదు, ర్యాక్ లో పెట్టాను, ఎవరు చూడ్డానికి కూడా లేదు, చూసి పెద్దామంటే అని అనుకున్నాను అంకుల్. అప్పుడు వెళ్తున్నప్పుడు ఏమనుకున్నాను, స్కూల్ కి వెళ్ళే వరకు అనుకున్నా, అదే అనుకుంటే వెళ్ళాను. మమ్మీ అన్న ఎవరైనా బ్యాగ్, నా డ్రెస్ బ్యాగ్ చూసి తెస్తారు, న్యూట్రల్ 33.3 తెస్తారు, 33.3 న్యూట్రల్ అనుకొని స్కూల్ కి వెళ్లే వరకు అనుకున్నాను అంకుల్. ఫైన్ కి ఇచ్చి సార్ కి ఫోన్ చేద్దామని నేను మా ఫ్రెండ్ ఉరుక్కుంటూ వస్తుంటే మా ఆయ వచ్చి సుమా అంటే ఎవరు అని అడిగారు అంకుల్. అంటే నేనంటే కింద మీ మమ్మీ పిలుస్తున్నారు వెళ్ళు అన్నారు అంకుల్. కింద చూస్తే మా డాడీ మమ్మీ నా డ్రెస్ బ్యాగ్ పట్టుకొని ఉన్నారు అంకుల్ కిందనే. అయితే అప్పుడు ఎట్లా కింద పెట్టినా కనపడని కూడా కనపడదంటే మా మమ్మీ వాచ్ పెట్టుకుంటుంటే ఏమో కింద పడిందంట అంకుల్. అది కింద పడుతున్నప్పుడు నా బ్యాగ్ కనపడిందంట, దాంట్లో ఏముంది మర్చిపోయిందని అప్పుడు తెచ్చినారంట అంకుల్ మా మమ్మీ. సూపర్, చాలా బాగుంది అంకుల్. ఇంకోటి వచ్చేసి సార్ మ్యాథ్స్ పేపర్స్ ఇస్తాను అంటాను, నేను స్టిక్ రెడీగా పెట్టుకోండి అన్నారంట అంకుల్. నేను ఆ రోజు సాయంత్రమే పాడడానికి సెలెక్ట్ చేసింటే, ఇక్కడ వినాయకుడి దగ్గర పాట పాడడానికి సెలెక్ట్ చేసింటే సాయంత్రం 4 o'clock వదిలినారు అంకుల్ మాకు పాడే వాళ్ళకు. అయితే ఉండేసి సరే అని డ్రెస్ మొత్తం రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళినాను అంకుల్. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే క్లాసెస్ ఏం జరిగాయని, ఇట్లా మ్యాథ్స్ సార్ చెప్పారు అంటే, నేను అప్పుడు కొంచెం లెగ్ పెయిన్ ఉండింది అంకుల్. అయితే సార్ తంతాడంట, ఇట్లా తిడతాడంట, మార్క్స్ బారాని వాళ్ళకు అంటే బిట్ పేపర్ సరిగ్గా రాయలేదు అంకుల్ మ్యాథ్స్. అసలు నేను స్కూల్కే పోకూడదు అనుకున్నాను అంకుల్. అయితే పొద్దున్న లేసే లోపల లేట్గా లేసినాను అంకుల్. కొంచెం లేసే లోపల ఎందుకు ఊరికే ఒక రోజు అటెండెన్స్ మొత్తం వేస్ట్, క్లాసెస్ మొత్తం మిస్ అవుతాము, ఏమైతుంది లేను కానీ సార్ తిడతాడు న్యూట్రల్, సార్ కొట్టాడు న్యూట్రల్, నాకు మంచి మార్క్స్ వస్తాయి రావు న్యూట్రల్ అనుకొని క్లాస్కి వెళ్ళేంత వరకు అనుకున్నాను అంకుల్. అయితే సార్ వచ్చేసి నేను ఈరోజు క్లాస్ తీసుకుంటానని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అంకుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బోర్డు మీద. అయితే మా ఫ్రెండ్ కామెంట్ చేసి, సార్ పేపర్స్ ఇస్తానన్నారు కదా అంటే, లేదు నేను పేపర్స్ ఇవ్వను, బిగ్ టెస్ట్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నాను, మీకు ఎవరు బాగా రాయలేదు అందుకే అందరికి కండక్ట్ చేసేస్తున్నాను, కండక్ట్ చేయాలా వద్దా మీరే చెప్పండి అంటే, చేయండి సార్ అన్నాము. బిగ్ టెస్ట్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు, పేపర్స్ ఇవ్వలేదు. అరోజు సార్ మొత్తం చాలా ఫన్నీగా ఉన్నారు అంకుల్. ఈవినింగ్ అయ్యే లోపల ఏదో స్ట్రాబెర్రీ లిప్ బామ్ వాసన మా క్లాస్ బాయ్స్ తెచ్చింటే, ఏం హిట్ కొట్టిన వాసన వస్తుంది అని నాన్ని చూసి నువ్వేనా తెచ్చింది అని నా దగ్గర ఫన్నీగా ఉన్నారు అంకుల్ ఆ రోజు మొత్తం. సూపర్ 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 ఉంది అంకుల్. నాకైతే చాలా బాగా అనిపించింది అంకుల్. ప్రతి చిన్న విషయానికి ఇలానే చేసుకుంటూ వెళ్తున్నాను అంకుల్, చాలా బాగుంది అంకుల్. సూపర్. ఇప్పుడు 10th లో కూడా అంకుల్ ఇప్పుడు 10 points వస్తాయి రావు న్యూట్రల్, 33 వస్తాయి రావు న్యూట్రల్ అనుకుంటానే ఉన్నాను అంకుల్. సూపర్. అంకుల్ ఫ్రెండ్స్ కూడా అంకుల్ ఎట్లా రివర్స్ అయ్యే వాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటున్నారంటే, చదువుకుంటున్నప్పుడు చదువుకుంటున్నారు, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నారు, ఇంత ఈక్వల్ గా, అంటే చాలా ఎట్లుండాలో అంతవరకు ఈక్వల్ గా అంకుల్ బ్యాలెన్స్డ్ గా అయిపోతున్నాము అందరూ. ఎట్లుందంటే ఇప్పుడు హ్యాపీ అంటారు చూడ అంకుల్, ఎంత బాగుంది అంకుల్. మీరు చెప్పింది చాలా బాగుంది అంకుల్. సూపర్. బ్లిస్ అంటారు, ఆనంద బాష్పాలు ఎగిరి గంతులేస్తున్నాం లోపల. అవును అంకుల్. బాగుంది. ఇంకే మా చెల్లి కూడా చేసింది అంకుల్ అదే. చెల్లికి కూడా వస్తున్నాయి రిజల్ట్స్? వచ్చింది అంకుల్, ఈ రోజే ప్రైజ్ కూడా తీసుకొని వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎలక్ట్రిషియన్ లో. చెప్తా చూడండి అంకుల్ మా చెల్లిది.
హలో. హాయ్. హాయ్ అంకుల్. ఏంటి ఎలా ఉంది నీ ఎనర్జీ కాన్సెప్ట్? బాగుంది అంకుల్. ఏమొచ్చింది నీకు? డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకు తెలుగు ఎలక్ట్రీషియన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంకుల్. ఓ కంగ్రాట్స్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింటే అప్పుడు నాకు టీచర్ టాపిక్ చాలా పెద్దది ఇచ్చింది అంకుల్. నాకు అది చదవబుద్ధి కాలేదు. దాని మీద ఇంట్రెస్ట్ ఉంది లేదు న్యూట్రల్ అనుకున్నాను. తర్వాత నీకు ఒక గిఫ్ట్ కనిపిస్తాను ఇంట్రెస్ట్ గా రీడ్ చేయంటే నేను అంత ఏం వద్దులే మమ్మీ ఇంట్రెస్ట్ ఉంది లేదు న్యూట్రల్ అనుకుంటే చదవను అంకుల్. అప్పుడు చదువుతుంటే దాని మీద నాకే ఇంట్రెస్ట్ పుట్టింది అంకుల్. తర్వాత అది నాకు టీచర్ యాక్షన్ కూడా చెప్పాలి అనింది అంకుల్. అది యాక్షన్ నాకు బాగా వస్తుంది రాదు న్యూట్రల్ అనుకున్నాను అంకుల్. యాక్షన్ కూడా ఈజీనే ఉంది. అదే పర్ఫెక్ట్ గా టీచర్ అంటే చెప్పాలని చెప్పింది అంకుల్. 2 పేపర్స్ పర్ఫెక్ట్ గా చెప్తాను చెప్పాను న్యూట్రల్ అనుకుంటే 2 పేపర్స్ బాగా చెప్పినా వెరీ గుడ్ అని టీచర్ కూడా చెప్పింది అంకుల్. అక్కడ పోయినాక నాకు స్టేజ్ ఫియర్ ఉంది లేదు న్యూట్రల్ అనుకున్నాను అంకుల్. అందులో 100 మెంబర్స్ పార్టిసిపేషన్ చేశారు అంకుల్. నాకు స్టేజ్ ఫియర్ ఉంది లేదు న్యూట్రల్ అని అనుకున్నాను అంకుల్. స్టేజ్ ఫియర్ అక్కడ వాళ్ళ దగ్గరకు వెళ్ళాక వాళ్ళు నాకు ప్రైజ్ ఇస్తారు ఇయర్ న్యూట్రల్ మంచి మార్క్స్ ఇస్తారు ఇయర్ న్యూట్రల్ అని అనుకున్నాను అంకుల్. వాళ్ళే నా మొత్తం టాపిక్ అంతా అయిపోయినాక బాగా చెప్పావమ్మా వెరీ గుడ్ అని చెప్పి పంపించారు అంకుల్ బయటికి. ఎంతసేపు చెప్పావు టాపిక్? 3 minutes చెప్పాను. 3 minutes. ఓకే. ఆ తర్వాత నాకు బయటికి వచ్చాక ఏం చెప్పారంటే వెరీ గుడ్ చెప్పారంటే సర్లే వెరీ గుడ్ చెప్పారు కదా ప్రైజ్ వస్తుంది అంటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది రాదు న్యూట్రల్ అనుకున్నాను అంకుల్. నెక్స్ట్ డే మా మమ్మీ పొద్దున స్కూల్లో వచ్చి నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్తున్నారు అంకుల్. సూపర్ సూపర్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకా నేను ఇంట్లో ఏదో పౌచ్ మర్చిపోయాను అంకుల్. ఆ రోజు ఎగ్జామ్ ఉంది. మమ్మీ పౌచ్ చూసి తెస్తుంది తేవదు న్యూట్రల్ అనుకొని వచ్చినాను అంకుల్. అంటే మా అక్క కూడా ఆ రోజు బండి మీదనే వచ్చింది అంకుల్. వచ్చి మా డాడీ మా ఇద్దరిని వదిలిపెట్టి మళ్ళీ మా మమ్మీని వదిలిపెట్టినారు అంకుల్. అప్పుడు అది చూసి తెస్తుంది తేవదు న్యూట్రల్ అనుకుంటే మళ్ళీ పిలిచి నన్ను ఆ పౌచ్ ఇచ్చి పోయింది అంకుల్. సూపర్. ఇంకా మ్యాథ్స్ టీచర్ ఆ రోజు హోంవర్క్ సరిగ్గా చేయలేదు అంకుల్. అంతా స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఆ రోజు టీచరే కరెక్ట్ చేస్తుంది చేయదు న్యూట్రల్ అనుకుంటే టీచర్ చేయక వేరే టీచర్ కి ఇచ్చి కరెక్ట్ చేయించింది అంకుల్. స్లిప్ టెస్ట్ ఉందండి. లాస్ట్ డే టాపిక్ చెప్పాను అంకుల్. లేట్ గా వచ్చాను టైర్డ్ అయిపోయినా అని మార్నింగ్ స్కూల్ కి పోక మధ్యాహ్నం పోదామని అనుకున్నాను అంకుల్. మధ్యాహ్నం పోదామని నేను మార్నింగ్ కూడా పోలేదు అంకుల్ మధ్యాహ్నం కూడా పోలేదు. ఎందుకంటే టీచర్ మ్యాథ్స్ స్లిప్ టెస్ట్ పెడుతుంది మళ్ళీ నాకు రావు కదా సరిగ్గా మళ్ళీ ఏమైనా తిట్టదేమో అని నేను స్కూల్ కి పోలేదు అంకుల్. ఈ మమ్మీ ఇంటికి వచ్చినాక టీచర్ వస్తుంది రాదు న్యూట్రల్ స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది చెయ్యదు న్యూట్రల్ అనుకుంటూనే అన్నాను అంకుల్. మమ్మీ సాయంత్రం స్కూల్కి వచ్చి టీచర్ రాలేదు టీచర్ కి ఫీవర్ అంట 2 days రాదు అని చెప్పినారు. బాగుంది. నీ పవర్ తోటి టీచర్ కి ఫీవర్ వచ్చేలా చేసావు అంకుల్. నీ పవర్ తోటి నీ థాట్ వల్ల టీచర్ ఫీవర్ వచ్చిందంటనా? ఇంకా ఓకే సూపర్. ఇంకా ఇట్లా ప్రతి దాంట్లో అప్లై చేయండి ఇంకా సూపర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? ఇవాళ పెట్టిన పాప ఆడియో విన్నారా? ఇవాళ పెట్టింది ఆడియో రేపు కూడా ఇంకా వస్తుంది. ఆ పాప కొన్ని అనుభవాలు ఉంటాయి అవి కూడా వినండి. విని మీరు కూడా అప్లై చేయండి ప్రతి దాంట్లో అట్లా. ఓకేనా? సరే ఓకే బాయ్. ఓకే అంకుల్ మమ్మీ మాట్లాడుతున్నారు. హలో సార్. మీ పిల్లలు మాస్టర్లు అయిపోయారు ఇంకా? కాదు సార్ నాకు ఒక టెన్షన్ తగ్గించారు మీరు. ఏంటి? నేను ఆలోచించేదాన్ని సార్ వీళ్ళకి ఎట్లా గైడెన్స్ చేయాలా అంటే బయటికి ప్రపంచంలో ఎలా ఇంట్లో ఎలా అనేది ఆలోచిస్తుండే నేను. వీళ్ళ గురించి కొద్దిగా టెన్షన్ ఆడపిల్లలు కూడా కదా అన్నప్పుడు నా అమ్మాయి ఏమనింది నాది నేను చేసుకుంటా పో అని చెప్పేసింది. అంటే నాకు ఒక ధైర్యం వచ్చింది సార్. వీళ్ళ ఇది
ఇట్లే ఫాలో కావాలి, అవుతారు అవ్వరు న్యూట్రల్ అనుకున్నాను. ఇలాగే వీళ్ళు ఫాలో అయితే వీళ్ళ లైఫ్ వీళ్ళే సెట్ చేసుకుంటారు సార్. అంతే, ఇంకేముంది. ఇక నా పిల్లలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు, చదువు గురించి వీళ్ళు టీచర్ల మీద ప్రయోగిస్తున్నారు. నాకు అదే నవ్వు వస్తుంది. మేడం చెప్తే నవ్వుతుంది, ఏమబ్బా ఫ్యామిలీ ఫ్యామిలీ పెట్టినారు అబ్బా మీరంతా అంటుంది. మా సార్ కూడా చేశారు లాస్ట్ కి. సార్ ఏం చేశారు? బండిది అది కిక్కు కొడతారు కదా సార్, స్టార్ట్ అవుతుంది బటన్, అది స్టార్ట్ అవ్వట్లేదు, 2 days నుంచి స్టార్ట్ అవ్వట్లేదు అంట. రోజు కిక్కు కొట్టడము, అది స్టాండ్ వేయడం, కిక్కు కొట్టడము, వేసుకొని వెళ్ళడము, పని చేస్తలేదంట. ఇంకా షోరూమ్ కు తీసుకెళ్లాలా, దీన్ని బాగా చేయించాలా అని అనుకున్నారు మా సారు. అనుకొని తర్వాత సరేలే అని అంతవరకు పోయి ఒక్కసారి మీరు గుర్తొచ్చారంట, సార్ కాన్సెప్ట్ ఫాలో అయ్యి చూద్దాము అని ఒకే బండికి ఇట్లా పైన కొట్టాడంట చేతితో, చేసి పని చేస్తుంది పని చేయదు న్యూట్రల్ అనుకున్నాడు అని ఆన్ చేశాడంట, స్టార్ట్ అయిపోయిందంట అంటున్నాడు. ఆ పని చేసింది అనుకున్నాను, టక్కున బటన్ నొక్కి లోపలే స్టార్ట్ అయిపోయింది. 2 రోజుల నుంచి స్టార్ట్ అవుతలేదు అది, ఇంకా అట్లా ప్రెస్ చేస్తేనే స్టార్ట్ అయింది అంటున్నాడు. సూపర్, బాగుంది. మొత్తం ఫ్యామిలీ అంతా న్యూజ్ ఫ్యామిలీ అయిపోయారు. అవును సార్, మీ ఫ్యాన్స్ అయిపోయాం సార్. నా ఫ్యాన్స్ కాదు, నేను మీ ఫ్యాన్స్ అయిపోతున్నా. మీరు కూడా ఇలా సాధన చేస్తుంటే మీరు నాకు ఫ్యాన్స్, నేను మీకు ఫ్యాన్స్ అయిపోవాలి అంతే. ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ కావాలంతే కదా. అవును సార్, సూపర్. సరే సరే మేడం. ఓకే సార్. ఓకే. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ dharmam.com వెబ్సైట్, DARMAM.com. Bye.